సినిమా ఇండస్ట్రీలో స్టార్లు వాళ్ళ వారసులను పరిచయం చేసేటప్పుడు స్టార్ డైరెక్టర్లతో పరిచయం చేస్తారు. కానీ మీరు మీ తను చేసేటప్పుడు రిస్క్ చేస్తూ కొత్త డైరెక్టర్తో ఎందుకు డైరెక్ట్ చేపిస్తుంది? సినిమా నేను నమ్మేది ఏంటంటే అండి, కథ కథ సర్కార్ నౌకరి సినిమాకి హీరో. అందులో గోపాల్ అనే పాత్ర పోషించిన వాడు నా కొడుకు ఆకాష్. ఆ తర్వాత గోపాల్ పెళ్ళాంగా భావన, అలా డిఫరెంట్ క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్ని ఎంత అద్భుతంగా తను హ్యాండిల్ చేశాడు అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో నేను చూసింది ఒకటే, రాఘవేంద్రరావు గారి ద్వారా పరిచయం కాబోతున్నాడు, అది చాలా గొప్ప అదృష్టం. ఫస్ట్ సినిమాకే ఇంత అద్భుతమైన ఒక ఏమంటారు యాక్టింగ్ స్కోప్ ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్ ఎంచుకున్నాడు, అది ఇంకో ప్లస్ పాయింట్. అది చాలా బాగా హ్యాండిల్ చేశాడు అని చెప్పి రాఘవేంద్రరావు గారు తదితర పెద్దలందరూ మెచ్చుకున్నారు, అది మూడో ప్లస్ పాయింట్. ఇంకా నాకేం కావాలి? అలాగే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కానీ పెద్ద హీరోయిన్స్ని తీసుకొని పెద్ద బడ్జెట్లోకి వెళ్ళి తీస్తారు కదా, అలా కాకుండా ఇలా తక్కువ లో బడ్జెట్లో తీయడానికి ఏంది, లో బడ్జెట్లో తీసిన బలగం ఎంత పెద్ద సక్సెస్ అయింది. లో బడ్జెట్లో తీసినటువంటి బోలెడన్ని మంచి మంచి సినిమాలు ఎంత సక్సెస్ సాధించాయి ఈ రోజున. చిన్న సినిమా పెద్ద సినిమా అన్న గీత ఇక్కడ లేదు ఈ రోజున. అది మంచి కథనం, కథాంశంతో కూడుకున్న చిత్రాలు, కొన్ని ఎలివేట్ చేసేటటువంటి చిత్రాలు ఈ రోజున, అంతే. రాఘవేంద్రరావు గారు పట్టిందల్లా బంగారం అని అంటారు, వాళ్ళు పట్టిందన్న బంగారం అంటారు. వెంకటేష్ గారు కానీ మహేష్ బాబు గారు కానీ అల్లు అర్జున్ కానీ పెద్ద స్టార్ అయ్యారు. అలాగే వారి సరసన ఆకాష్ గారిని చూడబోతున్నామా? అది రాఘవేంద్రరావు గారి ఆశీర్వాదం, దేవుడి ఆశీర్వాదం, అండ్ ఆల్సో తను చేయబోతున్నటువంటి హార్డ్ వర్క్, ఇవి మూడు మాత్రమే ఆకాష్ని మంచి సక్సెస్ఫుల్ హీరోగా నిలబెడతాయి. ఆ కష్టపడే మనస్తత్వం తనకుంది, కష్టపడే తత్వం తనలో ఉంది, కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఒక మంచి స్థానం అయితే సంపాదిస్తాడు. సంక్రాంతి అనగానే సినిమా వాళ్ళకి పండుగ అంటారు, సంక్రాంతి కాకుండా జనవరి 1కు రావడానికి కారణం? అది రాఘవేంద్రరావు గారు, వారి డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం, చూద్దాం. కానీ రాఘవేంద్రరావు మీ తనయునికి ఏమైనా సలహాలు ఇలా చెయ్యి అలా చేయమని ఏమైనా చెప్పాడా? డెఫినెట్గా చెప్పారు, చాలా చెప్పారు. అండ్ కొన్ని సీన్స్ అయితే ఆయన దగ్గరికి వెళ్ళి భుజం తట్టి మరి చాలా బాగా చేసేవయ్యా అని చెప్పారు. అలాగే మంచి మెమరీస్ ఉన్నాయి. రాఘవేంద్రరావు గారు మనం ఇప్పటివరకు మూవీస్ డైరెక్ట్ చేయడమే చూసాము, ఇది ఫస్ట్ మూవీ సార్ ప్రొడ్యూస్ చేయడం. సార్ ప్రొడ్యూస్ చేశారంటే డెఫినెట్గా అందులో పక్కా ఒక మంచి మూవీ అయి ఉంటుంది. సో దిస్ ఈజ్ డెఫినెట్లీ అ వెరీ గుడ్ మూవీ అండి. లాస్ట్లో మనకి మంచి మెసేజ్ ఉంటుంది. సో డెఫినెట్గా థియేటర్స్కి వచ్చి వాచ్ చేయండి విత్ ఫ్యామిలీస్. శేఖర్ గారు మల్టీ టాలెంటెడ్ అండి, ఆయనే కెమెరామెన్, ఆయనే డైరెక్షన్, ఆయనే లిరిక్స్ కూడా రాశారు ఈ మూవీలో సాంగ్స్కి. సో సార్ ఎప్పటి నుంచో జర్నీ ఉంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో, అండ్ ఈ మూవీతో ఇంకా పెద్ద హిట్ రావాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్గా తీసుకున్నారు సార్. ఎప్పుడు అంటే షూట్ టైంలో సార్ ప్రొడ్యూసర్ లాగే కాకుండా డైరెక్టర్ లాగా కూడా మాకు ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు, సార్కి కూడా హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు రాఘవేంద్రరావు గారు. సో ఆబ్వియస్లీ పెద్ద ఆయన సలహాలు ఉంటే డెఫినెట్లీ విల్ విన్. ఆకాష్ ఇస్ లైక్ డెబ్యూటెంట్ అండి, బట్ డెఫినెట్గా యూ వోంట్ ఫీల్ ఇట్. ఆయన క్యారెక్టర్ మీరు మన అబ్బాయి మాట్లాడుతున్నాడేమో, తన డైలాగ్స్ చెప్తుంటే మన అబ్బాయి అని చెప్పి ఫీల్ అవుతారు. సో ఇన్వాల్వ్ అయిపోతారు మీరు తన క్యారెక్టర్. డెఫినెట్గా అండి, డెఫినెట్గా యూ విల్ సీ హిమ్ ఇన్ నైట్స్. డెఫినెట్గా నెక్స్ట్ మూవీస్ అన్నిట్లో మీరు మంచి మంచి మూవీస్లో చూస్తారు మీరు ఆకాష్ని.